అంతా అనుకున్నట్టే అయింది. శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై స్పీకరు తీర్పుని వెలువరించారు. రాజకీయ పార్టీలకి ఫస్ట్ నుంచి తెలిసింది, బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలకి ఇది ఇలాగే జరుగుతుందని తెలుసు. ఆల్ క్లియర్, క్లీన్ చిట్ అన్నట్లుగానే వ్యవహారం జరిగింది. అయితే దాదాపు ఏడాదిన్నర కాలంగా కొనసాగుతూ వచ్చినటువంటి ఈ పిటిషన్లకు సంబంధించి స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవడంతో ఇక పోరాటం అనేది సుప్రీంకోర్టు స్థాయికి చేరడానికి ఒక మార్గం అయితే ఏర్పాటైంది. ఇంతవరకు కూడా అంటే 10వ షెడ్యూల్లోని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం నిర్ణయం తీసుకునేటటువంటి ఎమ్మెల్యేల అనర్హత పైన ఎవరైనా పిటిషన్ అంటే ఆ రాజకీయ పార్టీలు పిటిషన్ దాఖలు చేసినప్పుడు నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం, విచక్షణాధికారం, టైంతో సంబంధం లేకుండా ఆ నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి బాధ్యత స్పీకర్కి ఉంటుంది కనుక ఒక ట్రిబ్యునల్గా అంటే రెండు పార్టీల మధ్య అటు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రభుత్వంలో చేరారని చెప్తున్నారు కనుక ప్రభుత్వ పక్షంలో, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి మధ్య స్పీకరు ఒక ట్రిబ్యునల్గా వ్యవహరించాలి కనుక ఆ నిర్ణయం అనేది ఆయనే తీసుకోవాలంటూ ఒక స్పష్టమైనటువంటి రాజ్యాంగ విధానం ఉంది. అందువల్లనే కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. అందువల్ల చాలా శాసనసభల్లో ఈ వ్యవహారము ఈ చట్టం అయిన దగ్గర నుంచి నానుతూనే వస్తుంది. స్పీకర్ల విచక్షణ మేరకు మాత్రమే నిర్ణయాలు జరుగుతున్నాయి. అయితే స్పీకర్ వన్స్ డెసిషన్ ప్రకటించిన తర్వాత అంటే నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇది ఏ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అంటూ న్యాయ సమీక్ష చేసేందుకు అప్పుడు మాత్రమే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ, అవి కూడా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, హైకోర్టు సుప్రీంకోర్టు రాజ్యాంగ న్యాయ వ్యవస్థగా చూస్తారు కనుక రాజ్యాంగానికే భాష్యం చెప్తాయి కనుక ఒక రాజ్యాంగంలో అంగమైనటువంటి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉండేటటువంటి రాజ్యాంగ పద్ధతిని సమీక్ష చేసేందుకు న్యాయ సమీక్ష అధికారము సుప్రీంకోర్టుకి హైకోర్టుకు ఉంటుంది కనుక అప్పుడు మాత్రమే స్పీకర్ నిర్ణయం తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీని యొక్క న్యాయాన్ని తేల్చేటటువంటి చట్టం ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేశారు అనేది తేల్చేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇంతకాలం న్యాయ వ్యవస్థ వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు స్పీకర్ ఒక నిర్ణయం అంటే ఈ పిటిషన్లకు సంబంధించి వచ్చినది, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ ఒత్తిడి మేరకే స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇది చాలా కాలం పాటు తెలంగాణ హైకోర్టులో కొనసాగింది. తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 3 నెలల కాల వ్యవధి ఇస్తూ స్పీకర్ ఎప్పుడు కాల వ్యవధి లేకుండా నిరవధికంగా వాయిదా వేస్తే కనుక ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రాజ్యాంగ స్ఫూర్తి కూడా దెబ్బతింటుంది. ఏదైతే ఫిరాయింపుల నిరోధక చట్టంలో చెప్పారో ఆ రాజ్యాంగ స్ఫూర్తి కూడా దెబ్బతింటుంది. అందువల్ల ఖచ్చితంగా స్పీకర్ 3 నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలంటూ అక్టోబర్ చివరిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడము, దానిని కూడా ఈ స్పీకర్ కార్యాలయం పాటించక ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు, ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో నియోజకవర్గాల పర్యటనలో ఉన్నారు, సమయం వెచ్చించలేకపోయారు విచారణకి. మరోవైపు స్పీకర్ కూడా కార్యాలయాలు బాధ్యతగా తన కార్యక్రమాల్లో బాధ్యతగా విదేశాల్లో పర్యటించాల్సి రావడం, దీనివల్ల 3 నెలల కాల వ్యవధిలో మేము ఈ పిటిషన్ పరిష్కరించలేకపోయామని మళ్ళీ సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ దాఖలు చేయడం, దాని మీద కూడా విచారణ జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 4 రోజుల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడడం, 2 నెలలు కావాలని స్పీకర్ కోరడం అనేది జరిగింది. ఇది కూడా జనవరి నెలతోటి గడువు, జనవరి 12 మళ్ళీ సుప్రీంకోర్టు కూర్చుంటుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పిటిషన్లు పరిష్కరించక ఒక అనివార్యమైనటువంటి వాతావరణం ఏర్పడింది. దీంతో స్పీకరు తాజాగా అంటే ఇది మొదటి నుంచి అనుకుంటున్నదే, ఏదైతే స్పీకర్కి సంబంధించి రాజకీయాలదే అంటే ప్రజాస్వామ్యంలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, శాసనసభలో కావచ్చు రాజకీయాలదే పైచేయి అవుతుంది. అందువల్ల ఇక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అనేక అంశాలు ఇమిడి ఉంటాయి కాబట్టి స్పీకరు ఒక రకంగా చెప్పాలంటే అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యలో న్యూట్రల్గా న్యాయమూర్తిగా వ్యవహరించాల్సినటువంటి స్పీకర్ కూడా గత చరిత్ర, గత తీర్పులు వీటన్నిటినీ ఈ స్పీకర్ అనే కాకుండా గత చరిత్రను చూస్తే కనుక స్పీకర్లు ఒకవైపు మొగ్గు చూపక తప్పనటువంటి పొలిటికల్ కంపల్షన్స్ గతం నుంచి వెన్నాడుతున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమైంది అని మనం చెప్పక తప్పదు. 5 ఎమ్మెల్యేల మీద ఎప్పటికే క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చేశారు. వాళ్ళు సంబంధించి ఎటువంటి ఆధారాలని పిటిషన్ ద్వారా అయినటువంటి ప్రతిపక్షం సమర్పించలేకపోయింది. వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆధారాలు సమర్పించలేదు. దానికి సంబంధించి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛందంగా బాధ్యతలను వదులుకున్నట్లుగా కూడా ఆధారాలు లేవు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, తర్వాత కొన్ని మీడియా సంస్థల్లో రిపోర్ట్ అయినటువంటి ఉదంతాలను మాత్రమే చూపించారు. చట్టబద్ధమైనటువంటి ఆధారాలు ఏమీ లేవంటూ 5గురికి సంబంధించి క్లీన్ చిట్, మరో 3గురికి సంబంధించి కూడా ఈ తరహాలోనే విచారణ కొనసాగింది అనేటటువంటిది ఆ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఒక్కడు తప్ప ప్రత్యేకించి 2 మీద కొంత వివాదం ఉంది. కడియం శ్రీహరి తన కుమార్తె ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున పనిచేసినటువంటి తన కుమార్తె ఎన్నికల ప్రచారంలో
ప్రచారంలో పాల్గొనడము, కాంగ్రెస్ని గెలిపించండి అని విజ్ఞప్తి చేయడము, వీటి నేపథ్యంలో కడియం శ్రీహరి ఇబ్బంది పడతారని, ఇంకా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దానం నాగేంద్ర, వీళ్ళిద్దరి మీద వివాదం చాలా తీవ్రంగా ఉంది. అయితే కడియం శ్రీహరి సైతము తాను పార్టీ మారలేదు, తాను బీఆర్ఎస్ సభ్యుడిని అంటూ అఫిడవిట్ ఇవ్వడం, విచారణలో సాక్ష్యం చెప్పడంతో అతను కూడా టెక్నికల్గా తప్పించుకోవడానికి అవకాశం కుదిరింది. ఎందుకంటే కుమార్తె కనుక ప్రచారం చేశానని. దానం నాగేందర్ తప్పించుకోవడం సాధ్యం కాదు. అంతేకాకుండా దానం నాగేందర్ ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. ఆయన తర్జన భర్జనలు పడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరుపుతూ మళ్ళీ తనకి ఏమి అవకాశాన్ని కల్పిస్తారు, ఒకవేళ మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయాల్సి వస్తుందా రాజీనామా చేస్తే, లేదంటే కనుక వేరే అవకాశం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలో కానీ లేదా కార్పొరేషన్ చైర్మన్ హోదాలో కానీ తనని నియమిస్తారా అనేటటువంటి బేరసారాల్లో ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఓవరాల్గా చూస్తే ఒక్క దానం నాగేంద్ర మీద మినహాయించి మిగిలిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ క్లీన్ చిట్, ఆల్ క్లియర్ అన్నట్టుగానే చెప్పాలి. అయితే ఇది తెలియకుండానే ఇంత న్యాయ పోరాటాన్ని బీఆర్ఎస్ చేసిందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇది ఇలాగే జరుగుతుందని తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా స్పష్టంగా తెలుసు. అయితే ఎందుకంటే అప్పట్లో మొత్తం బీఆర్ఎస్నే ఖాళీ చేయించి 2/3 ఆఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించి బీఆర్ఎస్ శాసనసభాపక్షమే విలీనమైంది అని ప్రకటన చేసుకోవాలనేటటువంటి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ రకరకాల రూపాల్లో పావులు కదపడం, దాని నుంచి కట్టడి చేయాలంటే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తీవ్రమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోక తప్పదని హెచ్చరిక ఇవ్వడానికే బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్గా ఈ కేసును తీసుకుంటూ హైకోర్టులో పోరాడింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళ మీద అనర్హత లేదు, వాళ్ళంతా కూడా క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధమైంది కాదు, న్యాయ సమీక్షలో దీన్ని కొట్టివేయండి అని మళ్ళీ బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతుంది. కేటీఆర్ ఇప్పటికే ఆ ప్రకటన జారీ చేశారు. ఇక న్యాయస్థానం పరిధిలోకి అయితే వీళ్ళ యొక్క పిటిషన్లకు సంబంధించి ఇంకా స్పీకర్ పరిధి నుంచి తప్పుకుంది. ఇంకా స్పీకరు తను చెప్పాల్సింది చెప్పేశారు. ఇక న్యాయస్థానము ఆ 10వ షెడ్యూల్లో ఏమని చెప్పింది, 10వ షెడ్యూల్లో ఫిరాయింపుల నిరోధానికి సంబంధించి ఏమి చెప్పింది, బీఆర్ఎస్ ఏ ఆధారాలు సమర్పించింది, స్పీకర్ నిర్ణయం వెనుకున్నటువంటి విచక్షణాధికారాల్లో న్యాయబద్ధత, రాజ్యాంగబద్ధత ఎంత మేరకు ఉంది అని తేల్చాల్సినటువంటి బాధ్యత ఇక సుప్రీంకోర్టు మీదకి పడుతుంది. ఒక రకంగా ఈ కేసు పూర్వాపరాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత స్పష్టంగా రాజకీయాందే పైచే అవుతుంది ఎక్కడైనా సరే అనే విషయం మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది.